సో ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు గ్రౌండింగ్ అయినాయి. ఒక 4-5 లక్షల టార్గెట్ పెట్టుకున్నారు ఒక సంవత్సరానికి. దాంట్లో 1,50,000 2 లక్షల వరకు అయితే ఇప్పటికే గ్రౌండింగ్ అయిపోయినాయి. దాదాపు చాలా ఇండ్లు కూడా పూర్తిగా వస్తున్నాయి. 5-6 వేల ఇండ్లేవో అవి కూడా గృహప్రవేశం చేస్తారట. సో ఇక్కడ గ్రౌండింగ్ అయిన ఇండ్లకు ప్రధాన సమస్య ఈ బిల్లులో చెల్లింపులలో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికో 500 కోట్లు 600 కోట్ల దాకా కూడా రిలీజ్ చేసిరట. బట్ అక్కడక్కడ టెక్నికల్ సమస్యలతో వాళ్ళకి ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అధ్యయనం చేసి దానికి ఒక సొల్యూషన్ అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ ఇందిరమ్మ ఇండ్లకి ఈ ఇప్పుడున్న రెగ్యులర్ పద్ధతి కాకుండా ఆధార్ బేస్డ్ పేమెంట్ బిల్ సిస్టమ్ అనేది తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఆధార్ నెంబర్ తోటి ఇప్పుడు ఎట్లాగో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులని ఈ ఆధార్ తోటే సెలెక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు అదే ఆధార్ నంబర్ బేస్ తోటి పేమెంట్స్ అనేది చేస్తే సో ఈజీగా